అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు ఉన్న ప్రతి ఫ్యామిలీని కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాము. 1960s 70s 80sలో ఉన్న యాక్టర్స్ని ఉన్న వాళ్ళని మనం టచ్ చేసుకుంటూ వెళ్ళాము, లేని వాళ్ళని వాళ్ళ కుటుంబాలను కూడా టచ్ చేసాం అనమాట. మళ్ళీ 80s 90s 2000 2010 వరకు ఉన్న వాళ్ళని కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అందరినీ చేసాం 90%. బట్ లేనప్పటికి కూడా వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ సభ్యుల రూపంలో తెలుసుకుంటూనే ఉన్నాం. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ ప్రొడ్యూసర్ ఎస్పి వెంకన్న బాబు గారు అండ్ వాళ్ళ పెద్దనాన్న గారు ఎస్పి కోదండపాణి గారు అనమాట. అండ్ సుత్తివేలు గారి అమ్మాయిని ఆయనకి ఇచ్చారు, ఎవరికి తెలియదు కూడా వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది. అండ్ సుత్తివేలు గారి అమ్మాయి శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. ఇంకెందుకు మాట్లాడేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే నాన్నగారిని చూసినట్టే ఉంది. వేలు గారు అంటారు కదా. సో నాన్నగారు ఎంగులో ఉన్నప్పుడు సినిమాలు తీస్తున్నప్పుడు ఎంత సన్నగా ఉన్నారో, నాజుగ్గా సన్నగా అలానే ఉన్నారు మీరు కూడా. సో ఎస్పి వెంకన్న బాబు గారి అబ్బాయి ఎస్పి శ్రీనివాస్ గారు అండ్ పెదనాన్న గారు పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. ఎన్ని సినిమాలు చేశారంటే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు ఇండస్ట్రీకి. మర్యాద రామన్ కావచ్చు, పన్నెండు కాపురం, మంచి కుటుంబం, దేవత, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది ఆయన లిస్ట్. ఏం చెప్తారు ఫస్ట్ మీ నాన్నగారి గురించి, మీ పెద్దనాన్న గారి గురించి మీ మాటలో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా అదృష్టం కాబట్టి ఇట్లాంటి కుటుంబంలో పుట్టాం. ముఖ్యంగా కోదండపాణి గారు అంటే ఒక లెజెండ్. అట్లాంటి లెజెండ్ అగైన్ మా నాన్నగారిని ఊరు నుంచి ఇక్కడ పిలుచుకొచ్చి చిన్నప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీలో పెరిగి ఒక ప్రొడక్షన్ కంట్రోలర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా పద్మాలయాలో పనిచేసి ఒక నిర్మాత స్థాయికి వచ్చి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మేజర్ ఆర్టిస్టులు అందరి డేట్స్ చూసుకుంటూ చాలా సినిమాలో యాక్ట్ చేశారు. చాలామందికి తెలియదు ఆ విషయం. నాన్నగారు అల్లూరు సీతారామరాజులో చేశారు, గజదొంగ, మోసగాడిలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఓకే. అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు పనిచేసి నిర్మాతగా మారి బంగారు భూమి, దొంగ మొగుడు, రుస్తుం ఇట్లాంటి చాలా గొప్ప మంచి సినిమాలు తీశారు. ముఖ్యమైనది ఏంటంటే అప్పటి ఇండస్ట్రీలో మేము చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అందరు ఫిలిం ఆర్టిస్ట్ డేట్స్ అని చూసే ఆయన. అన్ఫార్చునేట్లీ ఆయన మేము బాగా చిన్న వయసులోనే పోవటం వల్ల వీ మిస్ హిమ్ ఎ లాట్. బట్ వీఆర్ బ్లెస్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇట్లాంటి ఒక కుటుంబంలో పుట్టడం మా చాలా చాలా అదృష్టం అనుకోవాలి. ఓకే. ఆయన చేసిన మంచితనమే మమ్మల్ని ఇంకా కాపాడుతూ మేము సంతోషంగా ఉన్నాం. అలాగే వేలు గారు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి బాగా తెలుసు మాకు. సో అది అవతల వైపు అదొక లెజెండరీ చేసుకోవడానికి కూడా. అవునండి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే అదే. ఏంటండి, ఆయన అంటే నాకు చాలా మర్యాద, బాగా ఇష్టం. ఆయన పెద్ద ఫ్యాన్, నేను వేలు గారి ఫ్యాన్. ఓకే. అలా కుటుంబాలు కూడా కలిసాయి అన్నమాట. ఓకే. సో మీరేం చెప్తారు శ్రీదేవి గారు, సుత్తివేలు గారి గురించి? నాన్నగారు అసలు పేరు ఏంటి అసలుకి? కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఓకే. ఈ సుత్తివేలు గారు అని ఎట్లా వచ్చింది? నాన్న అదే సన్నగా ఉండేవాళ్ళు, వేలులాగా ఉండేవాళ్ళు. ఆయన పక్కన ఇంట్లో బాగా అల్లరి చేస్తూ ఉంటే ఆవిడ అలాగా పేరు పెట్టారనమాట, వేలు అనేసి. వేలులాగా ఉంటారని, వేలులాగా ఉన్నారని ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు నాన్న. తర్వాత పెద్దయ్యాక కామ్, సైలెంట్. సినిమాలో చూసినట్టు ఉంటారు, కామ్ గా ఆయన పని ఆయన చేసుకుంటారు.